తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు మనతో ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే. హరిప్రియ గారు, మనం ప్రతి నెల బహుళపక్షంలో వచ్చే చవితిని సంకష్టహార చతుర్దశిగా విశేషమైన పూజ చేసుకుంటూ ఉంటాం, వ్రతం చేసుకుంటాం. ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహార చతుర్దశి చాలా అద్భుతమైన విశేషమైన పుణ్యము అని చెప్తున్నారు వ్రతం చేసుకుంటే. ఏమిటంటారు, వివరించండి. చాలా విశేషత ఉంది. అంటే మనకి నెలకి 2 చవితులు వస్తాయి. 2 చవితులు, ఒకటి శుక్లపక్షంలోను, ఒకటి బహుళపక్షంలోను. ఇలా మనకి చవితులతో పాటు ప్రత్యేకమైన చవితి మనకి భాద్రపదంలో వచ్చే వినాయక చవితి. అవును కదా. ఆ చవితికి మన విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి వ్యాపారవేత్తలు, గృహిణులు అందరూ కలిసి పూజ చేసుకుంటాం. కుటుంబం మొత్తం చేసుకుంటాము. చేసుకుని ఆ స్వామివారికి మన ఏ కష్టాలు, ఈ సంవత్సరం పాటు మనం ఏం కష్టాలు పడ్డామా, మనకి ఏ అడ్డంకులు ఉన్నాయా, వ్యాపార నిమిత్తం కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏవైనా అడ్డంకులు కానీ విఘ్నాలు కానీ ఉంటే చదువుకునే పిల్లలైతే ఇంకా ఇష్టంగా పెట్టుకుని ఓం పెట్టుకొని అవన్నీ స్వామి ముందు పెట్టేస్తారు. అయితే వినాయకుడిని మనం పిల్లల దేవుడు అని కూడా అంటూ ఉంటాం. అవునండి, పిల్లలకి చాలా ఇష్టం. గుంజలు తీస్తారు. గుంజలు తీయడంలో కూడా ఆంతర్యం ఉంది, అది తర్వాత చెప్తాను. ప్రతి ఒక్క దానికి మనకి భగవంతుడు విశేషతను ఇచ్చాడనమాట. అయితే ఈ సంకష్టహార చతుర్దశి అంటే మనకి ప్రతి మాసంలోనూ మొదటి చవితికి మనకి శుక్లపక్షంలో వచ్చేదానికి ఆ చవితికి మనం సంకష్టహార చతుర్దశి చేసుకుంటాము. అయితే ఈ సంకష్టహార అంటేనే దానిలో ఉన్నది ఏమిటంటే మనకి మనిషికి ఏవైతే కష్టాలు ఉంటాయో, తీరనటువంటి తీరని కష్టాలు, తీరని ఆటంకాలు, అడ్డంకులు, సామాన్యమైన కష్టాలు అది ఎలాగ సహజము. కానీ కొంతమందికి తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని నోముగాను వ్రతంగాను చేసుకుంటారు. ఇన్ని నెలలు నేను చేసుకుంటాను, లేదా ఇన్ని చతుర్థులు చేసుకుంటాను అని చెప్పుకుని అది సంవత్సర కాలం చేసుకుంటారు కదండి. సంవత్సర కాలం 12 చేసుకుంటారు. కుదరని పక్షంలో 4 అయినా అధమ పక్షం పర్వాలేదు చేసుకోవచ్చు, అది వాళ్ళ శక్తిని బట్టి. అయితే ఆ వినాయక చవితి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి ఎంత విశిష్టతో మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి చాలా విశేషమైనదనమాట. అక్కడ మనం ఏ కారణం చేతైనా ఆ స్వామికి మనం పూజ చెయ్యలేకపోయినా, ప్రతి మనిషికి సహజము కొన్ని అవాంతరాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. ఆ సమయంలో మనం పూజ చేసుకోని పక్షంలో ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహార చతుర్దశి రోజు ఎవరైతే ఏ రకమైన బాధలు పడుతున్నారో, వ్యాపార నిమిత్తంగాను, వ్యవసాయదారులకు కూడా పంటలు పండకుండా, పండిన పంటలు చేతికి రాకుండా క్రిమి కీటకాదుల వల్ల, పశువుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఇలాగ ఏదైతే ఏ రంగంలో ఉన్న వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ ఈ చతుర్థి అంటే ఈ చవితి రోజు కనుక వ్రతం నిమిత్తంగా చేసుకోవచ్చు. లేదు అంటే ఆ ఒక్క రోజుకి కూడా మనం పూజ చేసుకుని మన యథావిధిగా స్వామివారిని పసుపు గణపతితో ఆహ్వానం చేసుకుని మన కష్టాలు చెప్పుకుని ఆయనకి ఇష్టమైన చెరుకు, బెల్లము, అది గుడం అంటాము, ఆ చెరుకు, బెల్లము, మోదకాలు చాలా ఇష్టం. మోదక ప్రియుడు కాబట్టి మోదకాలు చాలా ఇష్టము. దానికి కూడా లెక్క ఉన్నది. 21 మినిమం పెట్టుకోవాలి. అవును, వినాయకుడి గుడి ప్రదక్షిణ కూడా 21 చేస్తే చాలా 21 సంఖ్య ఆయనకి ఇష్టమైనది. కాని పక్షంలో 21 తిరగలేని వాళ్ళు కనీసం 5 ప్రదక్షిణాలైనా కనుక చేసినట్టయితే, 5 అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు అన్ని తిరగలేరు కాబట్టి కనీసం 5 ప్రదక్షిణాలు చేసినా కానీ అదే సమానమైన ఫలితం మనకు వస్తుంది. అయితే ఈ సంకష్టహార చతుర్థి రోజు ఆ స్వామివారిని యథోక్తిగా తెల్లవారుజామున లేవడము, ఇల్లు వాకిల్లు బాగు చేసుకోవడము, ముగ్గులు పెట్టుకోవడము, తోరణాలు కట్టుకోవడము. అందులోనూ మాఘమాసం కదా, చాలా విశేషత. ఎందుకు మాఘమాసానికి ఇంత విశేషత అంటే, శివుడు కేశవుడు అంటే హరిహరులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికర మాసము. శివుడు లింగోద్భవుడై ఉంటాడు, విష్ణుమూర్తి ఎలాగా ప్రీతికరమైన మాసము. అయితే వీళ్ళిద్దరినీ కలిపి పూజించుకోవడంతో పాటుగా వినాయకుడిని కనుక పూజ చేసినట్టయితే ఈ మాసంలో
చాలా విశిష్టత ఉంటుందన్నమాట. అంటే మనకి ఏ ఆటంకాలైనా తీరిపోయేందుకు స్వామివారు ప్రత్యేకంగా ఈ మాసంలో ఎంచుకున్నారు భక్తుల్ని అనుగ్రహించడం కోసం అనమాట. అయితే ఇందులో పెట్టవలసిన నైవేద్యాల దగ్గరికి వచ్చినట్టయితే కనుక 5 నైవేద్యాలు కానీ 5 నైవేద్యాలు కానీ 21 నైవేద్యం కానీ పెట్టుకోవాలి. మాకు కుదరలేదు, అంత అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం 9 పెట్టుకోవచ్చు. 21 మాకు చేత కాదు అని అనుకున్న వాళ్ళు ఈ కాలంలో కొంచెం నైవేద్యం అంటే అమ్మ ఇక్కడ ఎక్కువ మోతాదులో అక్కర్లేదు. కొంచెంగా పులిహార, కొంచెంగా పరవాన్నము, అంటే తక్కువతో ఎక్కువ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు. లేదు కొంచెం భారీగా చేసుకునేటప్పుడు 5 కానీ 9 కానీ చేసుకుని నివేదన చేయొచ్చు. బెల్లము ఒకటైపోతుంది, అటుకులు ఒకటైపోతుంది, అరటిపళ్ళు ఒకటైపోతుంది, చెరుకు ముక్క ఒకటైపోతుంది. నిజమే కదా, చాలా సింపుల్ గా అనమాట. ఆ చెరుకు ఒకటైపోతుంది. తర్వాత పులిహార ఎలాగా మనం ప్రతి పండక్కి చేస్తాం, పులిహార 5 అక్కడికే అయిపోయినాయి. మోదకాలు కంపల్సరీ చేస్తాము, అదొక పిండి వంట అయిపోయింది. ఇంకా 6 అయిపోయినాయి. ఇంకా 3 ఏమిటంటే పరమాన్నం కానీ పాయసం కానీ ఇంకా వాళ్ళ యథాశక్తి పిండి వంటలతో, పిండితో కూడినటువంటి వంట, పూర్ణాలు కానీ లేదా వారి ఇష్టము, వారికి ఏది సౌలభ్యం అంటే కనీసం ఒక్కటైనా పిండితో ఉండాలి. ఒక్క ఐటమ్ అయినా పిండితో ఉండాలి. ఒక్క ఐటమ్ అయినా అంటే వండని పదార్థం అయి ఉండాలి. బెల్లం ఒక వండని పదార్థము, ఒక పిండి పదార్థము, ఒకటి ప్రకృతి పదార్థము, అది మనకి అరటిపండు, చెరుకు. ఇలాగా చాలా సులువుగా ప్రసన్నమయ్యే భగవంతుడు ఆయనే అసలు సులభుడు, చాలా భక్త సులభుడు అనమాట. అయితే ఇంకొకటి ఆయనకి చాలా ఇష్టమైనది ఏంటి తెలుసమ్మా? ఏంటంటే మొట్టికాయలు. పిల్లలకి ఇష్టము, పిల్లలకి పెద్దవాళ్ళు వేసే మొట్టికాయలు మనంత చాలా మంది వినాయకుడి గుళ్ళల్లో చూస్తుంటాం. అంటే అవి మొట్టికాయలని కాదు, మనం చేసిన తప్పుల్ని స్వామి ముందు యాక్సెప్ట్ చేయటం అనమాట. ఈ తప్పులు చేశాము, క్షమించండి అని. అదే చెప్పబోతున్నాను. గుంజిళ్ళు కూడా ఆయనకి చాలా ఇష్టమైనవి అనమాట. ఎందుకంటే పిల్లల మనస్తత్వం కదా, మనం ఎంత ఎక్కువ కష్టపడుతుంటే అంత ఇష్టపడతాడు ఆయన. మరి గుంజిళ్ళు తీయాలంటే తప్పనిసరిగా 2 చెవులు ఇలా పట్టుకొని మోకాళ్ళ మీద వంగి తీస్తూ ఉండాలన్నమాట. దీనికి మనం ఏదో కష్టపడుతున్నాం అనుకుంటాము, కానీ దీనికి వైద్యపరంగా చెప్పండి. మనం ఇలా ముడుచుకుని పిడికిళ్ళు ముడుచుకుని నెత్తి మీద కొట్టుకుంటే కనుక, అంటే మరీ భారీగా కొట్టుకోవడం కాదు, ఇలా అనుకుంటే కనుక అంటే ఈ వీటిల్లో ఈ నాడులు మనకి ప్రొవోక్ అవుతాయి, అంటే యాక్టివేట్ అయ్యి మనకి మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. గుంజీళ్ళ వల్ల కూడా మెమరీ పవర్ అంటారు కదా, అదే చెప్తున్నాను. అయితే ఈ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవడం వల్ల ఎక్కువగా మెమరీ పవర్ ఎవరికి కావాల్సి వస్తుంది? విద్యార్థులకు కావాల్సి వస్తుంది అనమాట. తర్వాత వ్యాపారవేత్తలకి కూడా చాలా ఇంపార్టెంట్, కావాల్సి ఎవరెవరు ఏం మోసం చేసేస్తున్నారా అని వాళ్ళకి కావాలన్నమాట. అంటే ఇలా కొట్టడం వల్ల దాని అర్థం ఏంటంటే మనకి మెమరీ పవర్, అంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ చెవి నాడులు, కర్ణవేధ అంటారు ఇవి. ఈ చెవి నాడుల్ని కనుక మనం ఇలా లాగినట్టయితే, ఈ కిందకి లాగి ఇలా పట్టుకొని మనం గుంజులు తీసినట్టయితే ఈ నరాల వల్ల ఇక్కడ మోకాళ్ళ నొప్పులు పోతాయి అని, యాంకిల్ దగ్గర ఉండే నొప్పులు పోతాయి, అక్కడ వాపులు పోతాయి. చాలా బాగుందండి. అదే అంటే ఏదైనా ఆధ్యాత్మిక పరంగాను వైద్య పరంగాను కూడా 2 చెప్తున్నాను. అయితే ఇలా చేయడం వల్ల, అందుకని అంటే దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఇదనమాట. ఇలాగ ఎప్పుడైతే చేసామో మనకి తెలియకుండానే ఇంటర్నల్ ఆర్గాన్స్ లో మోకాళ్ళకి, అంటే ఎక్కడెక్కడైతే లెగమెంట్స్, జాయింట్స్ ఉంటాయో అక్కడ ఏమవుతాయంటే ఆ నరాలు సాఫీగా వెళ్ళి పెయిన్స్ పోతాయి. అది దీని వెనకాల ఇంత అంతరార్థం ఉందన్నమాట. దాంతో పాటుగా ఏంటంటే ఈ చెవిలోంచి మనకి మెమరీ గ్లాండ్స్ అని ఉంటాయి. చెవి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మెమరీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ మెమరీ గ్లాండ్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఇంకొక చిన్న విషయం గమనించారా? మనకి పూర్వం స్కూల్స్లో ఏం చేసేవాళ్ళు? నీల్ డౌన్ వేయించేవారు. అంటే గోడ కుర్చీ ఎలా వేస్తాము, అది ఇప్పుడు ఆసనంగా అయ్యింది. మనకి ఇచ్చే శిక్షలు గురువులు ఎప్పుడూ కూడా అయ్యో అది మనకి మంచికి ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు పేరెంట్స్ మా పిల్లల్ని కష్టపెట్టేస్తున్నారు, కానీ ప్రతి ఒక్క
విద్యా సంస్థల్లోనూ ఇవి ఉండాలమ్మా. ఉంటేనే విద్యార్థులకి ఇప్పటికీ మెమరీ పవర్ పోకుండా ఉందంటే మా గురువులు మాకు పెట్టిన శిక్షలే. నిజమే కదా. చిన్న చిన్న వాటికి పెద్దగా అక్కర్లేదు, కొట్టడం తిట్టడం కాదు. ఎండలో నిలబెట్టేవారు. ఎందుకు ఎండలో నిలబెట్టేవారు? ఉదయం పూట డి విటమిన్ ఉంటుందని ఎండలో నిలబెట్టేవారు. అంటే ఆ శిక్షల్లో కూడా ఇంత అంతరార్థం ఉందన్నమాట. అయితే గుంజిళ్ళు తీయండిరా అనేవాళ్ళు. అవునవును. ఏదైనా తప్పు చేసినప్పుడు 50 గుంజిళ్ళు, హోంవర్క్ చేయకపోయినా, మాటల క్లాసులో అల్లరి చేసినా, పక్కోళ్ళని గిల్లినా కానీ లేచి నిలబెట్టి గుంజిళ్ళు తీయమనేవారు. దానివల్ల కూడా గుంజిళ్ళు తీసాము అంటే అర్థం ఏంటంటే మనలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతోంది. ఇప్పుడు పిల్లల్లో ఎక్కడుందమ్మా, కనీసం ఆడుకోవడానికి లేదు. ఆ కుర్చీల్లో కూర్చుంటున్నారు, వాళ్ళు ఏర్పాటు చేసిన కుర్చీల్లోనూ ఏసీల్లోనూ కూర్చుంటున్నారు. మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, బస్సుల్లో వెళ్ళిపోతున్నారు, లేదా పేరెంట్స్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడా పిల్లలకి సరి అయిన విద్య రావటం లేదు. దానితో పాటు శిక్షలు కూడా పట్టం లేదు. పెడుతుంటే టీచర్లను తిట్టేస్తున్నారు, ఇంకా మాకెందుకు వచ్చిన గోళ అని వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఈ శిక్షలు అనేవి దాని యొక్క అంతరార్థం ఏంటంటే వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విద్యాలయం అంటే నివసించేది ఎవరు? వినాయకుడు, సరస్వతి అమ్మవారు. అక్కడ విద్యార్థులు ఎప్పుడైతే ఇలా తీసుకుంటారో వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అయితే వినాయకుడికి మళ్ళీ మన అంశంలోకి వచ్చేసినప్పుడు వినాయకుడికి గుంజేళ్ళు ఇష్టము, ఇలాగా మనం తీసుకుంటాం కదా అవి ఇష్టము, దాంతోపాటు ఇలాగ మొట్టికాయలు ఇష్టం అనమాట. ఇవన్నీ ఆయనకి పూజ అయిన అనంతరం కనుక ఇవి చేసినట్టయితే ఆ తన్మయత్వంలోనూ ఆ ఇష్టంలోనూ మన కోరికలని ఇచ్చేస్తాడు, కోరికలన్నీ తీర్చేస్తాడు. అంటే ఆ కోరికలు కూడా సమంజసమైన కోరికలే సుమా, అలాగనమాట. అంటే ఇంత భక్త సులభుడు, ఇంత మంచిగా తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చేవాడు వినాయకుడు అనమాట. కాబట్టి ఈ అక్కడ మిస్ అయిన వాళ్ళం అంటే ప్రతి చవితికి మనం చేయలేమమ్మా. మన దైనందిన జీవితంలో చాలా ఉంటాయి కదా, చేసుకుంటే మంచిదే. శక్తి ఉండి చాలా చేసుకున్న వాళ్ళైతే చేసుకునే వాళ్ళు ఉంటే మంచిదే. కానీ ఆ అవకాశం లేని వాళ్ళు కనీసం ఈ సమయంలోనైనా కనుక మాఘమాసంలో చతుర్దశి రోజు చేసుకుంటే కనుక చాలా విశేషమైన గ్రహ దోషాలు కూడా పోతాయమ్మా, మంచి సంతానం కలుగుతుంది. వీటి వల్ల ఏమిటవుతుందంటే ఎవరికైతే గర్భం తాల్చాలి అని అనుకున్న వాళ్ళు, కొన్ని సార్లు గర్భం విచ్ఛిన్నమయ్యి ఆ పిల్లలు కలగని వాళ్ళు కనుక ఈ రోజు తప్పనిసరిగా ఈ పూజ చేసుకున్నట్టయితే కనుక వాళ్ళకి పుత్ర సంతానం కలిగే అవకాశం కనబడుతుంది అనమాట. పుత్ర సంతానమే అంటే ఇలాంటి సమయాల్లో చేస్తే తప్పనిసరిగా, అంటే పుణ్యతిథుల్లోనూ ఇలాంటి సమయాల్లో ప్రత్యేకమైన అవును మరి పుణ్య స్నానాలు అంటారు. మరి పౌర్ణమికి ఎంతో పుణ్యం పుణ్య స్నానం అంటారు. అవును, దేవతలు కొంచెం మనకి దగ్గరగా ఉంటూ ఉంటారు కాబట్టి పుణ్యతిథుల్లో నెరవేరుతాయి. అది ఇంకొక విశేషం ఏంటంటే మనం చవితి అనే తిథి మిగతా సమయాల్లో మనం దాన్ని విసర్జిస్తాము. ఎందుకు చవితి రోజు వెళ్ళకండి అంటాం, చవితి రోజు ఏ పని చెయ్యము. కానీ వినాయక చవితి రోజు ప్రారంభం చేస్తాం, ఏ పని చేయాలన్నా వినాయక చవితి రోజు చేస్తాము. అవును కదా. ఈ 2 రోజులకే ఆ సమయం అనమాట. ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహార చతుర్దశి రోజు, చతుర్థి రోజు ఏ పని ప్రారంభించాలన్నా నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. అంత విశిష్టత ఏ పనైనా మనం ఏది శుభకార్యం అని అనుకుంటామో, ఏది ఆగిపోయిన పనులు అనుకుంటామో అవన్నీ ఈ సమయంలో కనుక చేసినట్టయితే ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా, అంతే కదా. ఏదైనా సంకల్పించినప్పుడు ఆటంకం లేకుండా జరిగిపోతే అదే చాలు కదా. అదే మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు అంటే తప్పకుండా చేసుకుందాం. నమస్తే.